నమస్తే అండి, నేను రజా. మన దేశంలో కొంతమంది దొంగన కొడుకులు ఉన్నారు. ఇలా ఎందుకంటున్నానంటే, మన దేశంలో పుట్టి, మన దేశంలో పెరిగి, మన దేశంలో చదువుకొని, మన దేశంలో ఒక స్థాయికి వస్తూ ఉంటే, కానీ ఈ దేశంలో తిని పెరిగి పక్క దేశానికి పాట పాడడం ఏదైతే ఉందో, దీనంత పనికిమాల ఇంకోటి ఉండదని చెప్పాలి. ఎందుకంటే తమిళనాడులో ఈ రోజున ఒక పెద్ద పెను ప్రమాదం తప్పింది. ట్రాక్ కనెక్షన్ బోల్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేసినారు కొంతమంది. అది గనక మన ఎవరైతే లోకో పైలట్ ఉన్నాడో అతను గనక గమనించకపోయి ఉంటే కనుక ఈరోజు అతి భయంకరమైన మరణ వార్తలు మనం వినాల్సి వచ్చేది. చెప్తున్నా కదా, ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు, ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటారు. సో అలా ఉంది ఈ రోజున. బయటోడితో అసలుకి 100 వార్లైనా చేయొచ్చు, కానీ ఒకే చోట ఒకే దేశంలో ఉండి ఇంటర్నల్గా చేసేటటువంటి పెంట ఏదైతే ఉంటుందో అసలు వీళ్ళని, అది సంగతి. దీనికి సంబంధించి చూస్తే తమిళనాడులో హై స్పీడ్ ట్రైన్కు పెను ప్రమాదం తప్పింది. తిరువళ్ళూరు జిల్లాలో ట్రాక్ కనెక్షన్కు ఉండే 2 బోల్టులు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. ఈ విషయాన్ని రైల్వే సిబ్బంది సకాలంలో గుర్తించడంతో ఈ రోజున పెను ప్రమాదం తప్పింది. అదే కనుక జరుగుంటే ఈ రోజున అతి భారీ రైల్వే యాక్సిడెంట్ అయి ఉండేది. తమిళనాడులో ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించినారు. తిరువళ్ళూరు జిల్లా హరిశ్చంద్రాపురం సమీపంలో తిరువల్నాగడు రైల్వే స్టేషన్లో తమిళనాడు ఎక్స్ప్రెస్కు భారీ ప్రమాదం ఇప్పుడు తప్పింది. చెన్నై అరక్కోళం హైస్పీడ్ ట్రైన్ వస్తుందనగా కొంతమంది దుండగులు ట్రాక్ కనెక్షన్ బోర్డులు తొలగించారు. ఈ విషయాన్ని గమనించినటువంటి ట్రాక్పై ఉండేటటువంటి రైల్వే సిబ్బంది వెంటనే సమీప రైల్వే స్టేషన్కు సమాచారం ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. దీంతో ఆ రూట్లో వచ్చేటటువంటి ట్రైన్లన్నింటినీ కూడా ఆపేయడం జరిగింది. సో కాశ్మీర్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలానికి 50 మంది పోలీసులు చేరుకున్నారు. దుండగల దుశ్చర్యపై ప్రత్యేక బృందాలైతే దర్యాప్తు చేస్తున్నాయి. వీళ్ళనేమనాలి, సీసీ కెమెరాలు ఎక్కడైనా ఉంటే చూడండి. కుదిరితే వీళ్ళని కూడా నేను మొన్న ఒక వీడియో చేసినా అనమాట. దొంగకి ఏలాడదీసి ఒంటి మీద చర్మం బతికొండగానే ఒలిచేయాలన్నమాట. అది ప్రపంచానికి లైవ్ వీడియో షో వేయాలన్నమాట. అప్పుడు కానీ బుద్ధి రాదు. ఇక సమాచారం అందుకున్నటువంటి రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టినారు. ఘటనకు పాల్పడిన వారిని గుర్తించేందుకు స్నైపర్ డాగ్తో ముమ్మరంగా గాలింపులు చేపట్టినారు. సీసీ కెమెరాల విజువల్స్ ఆధారంగా ఆ ప్రాంతంలో తిరిగిన వాహనాలను, మనుషుల వివరాలు సేకరిస్తున్నారు. తొందరగా సేకరించండి. సో ఇది ఇప్పుడు తమిళనాడు అనే కాదు, కర్ణాటక అనే కాదు, ఆంధ్ర అనే కాదు, తెలంగాణ కాదు, ఈ మంద నాకు తెలిసి దేశం అంతా ఉంది. కాబట్టి వీళ్ళ మీద తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇవి ఆగేటట్టయితే కనిపించట్లేదు.